హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై పాడ్కాస్ట్. సో గైస్, మీ అందరికీ నమస్కారం. మీ అందరి కోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన గెస్ట్ తోటి ముందుకు వచ్చాను. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ మనతో ఉన్నది ఒక ఎంప్లాయ్ అనుకోవచ్చు. లైక్ కామన్ మ్యాన్ నుంచి ఒక స్టార్టింగ్ లైఫ్ ఎంత స్ట్రగుల్ చేసుకుంటూ ఇంతవరకు ముందుకు వచ్చారో, ఇంత లైక్ ఎంత స్ట్రగుల్ చేస్తూ హై హై పొజిషన్కి వచ్చారో తెలుసుకుందాం ఒకసారి. సో మనతో ఉన్నది వాళ్ళ జనార్దన్ గారు. సో వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సో సార్, మీతోటి అడగాల్సింది చాలా ఉన్నాయి, మా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాల్సింది ఏంటంటే, మీరు స్టార్టింగ్ ఎంత నుంచి చేశారు, మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు, లైక్ ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, ఇవాళ మీరు ఎంత పొజిషన్ లో ముందుకు వెళ్ళారు, అది నాకు మా ప్రేక్షకులందరికీ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో చెప్పండి సార్, మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓకే. 75 రూపాయల నుంచి ఇలా 1,00,000 రూపాయల దాకా చేస్తున్నాను. సో మీరు 75 నుంచి 1,00,000 వరకు వెళ్ళడానికి ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో, ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ మీకు? 30 సంవత్సరాలు 30 ఇయర్స్. 30 ఇయర్స్. సో మీరు 75 రూపాయలు ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డారు, ఇవాళ 1,00,000 వస్తున్నప్పుడు ఎంత కష్టపడుతున్నారు, ఈ స్ట్రగల్ ఎంత, ఎంత స్ట్రగల్ చేసుకుంటూ మీరు దాకా రాగలిగారు? 75 రూపాయలప్పుడే కష్టం ఎక్కువైంది. ఇవాళ ఇంత జీతం ఉన్నా కూడా తక్కువైంది. అది. సో ఇవాళ రేపు మన జనరేషన్ లో, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి లైక్ డిపార్ట్మెంట్ అంటే, కరెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లా, లైక్ సాలరీ లక్షల్లో ఉంది, ఈజీగా జాబ్ దొరికేస్తుంది అని అనుకుంటారు. సో మీరు ఎంత స్ట్రగల్ చేస్తే గానీ మీకు ఈ జాబ్ వచ్చింది? చాలా కష్టపడ్డాం అప్పట్లో. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో చాలా కష్టపడ్డాం. ఇప్పుడు సుఖంగా ఉంది. అది. ఓకే. ఇవాళ రేపు జనరేషన్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉన్నారంటే, ఇంత ఇంత చదువు చదవడం, ఇంత ఇంటర్వ్యూస్ కి వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయడం, ఇదంతా అవసరమా, ఏదో ఒకటి చేసుకుంటే కష్టపడొచ్చు కదా అని అనుకుంటున్నారు. సో మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే ఏదో ఒక వర్క్ చేసుకుంటే చాలంటారా? ఏదైనా స్టడీ కంపల్సరీ కావాలి. నేను వద్దంటే అలా చేయాలని కోరుకుంటా. ఎందుకంటే ఫ్యూచర్లో ఇదే కాదు, ఇంకో జాబ్కైనా కూడా మనం రెడీగా ఉండాలి, రెడీలో ఉండాలి. ఇవాళ ఇదే వస్తుందని గ్యారంటీ ఏముంది? రేపు ఇంకోటి రావచ్చు. కానీ ఎటుబడి స్టడీ మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇంకో విషయము, మీరు 75 రూపాయలు ఉద్యోగం, 75 రూపాయలు చేశారన్నారు కదా. సో మీరు అప్పుడు చేస్తున్నప్పుడు ఎంత కష్టపడ్డారు? ఇది ఈ గల్లీకి ఈ పని చేసేది అయ్యాల ఊరికి ఓన్లీ ఒక 4-5 సంవత్సరాలే ఉండేవి. ఇవాళ ఊరికి 100 సంవత్సరాలు దాటిపోయినాయి. అయ్యాటి ముచ్చటికి ఇయాటికి. సో మీరు అప్పుడు స్తంభాలు ఎక్కడము ఇదంతా ఉండదు కదా. అయ్యాల ఎక్కినాము, ఎక్కి మనం కూడా వెగిపోయినాం. కానీ అయ్యాల బాగానే అప్పుడు ఏముంది, వాళ్ళే అన్నం గిట్లా వాళ్ళు కూడా పెట్టేది మాకు రైతులే. అది. అప్పుడు ఇంకొకటి ఏంటంటే, అప్పుడు చాలా మంది స్తంభాలు ఎక్కరాక ఎక్కి కిందికి పడి చనిపోవడము. నేను విన్నా మీరు కూడా ఇట్లాంటి ఇబ్బందులు పడ్డారని. నేను కూడా అసంతోలని నేను ఒకటే చెప్తున్నా, అసంతోలని కూడా నేను బాధతోటి కూడా నేను కూడా నా కష్టం నుంచి కూడా పైసలు ఇచ్చి వాళ్ళని కూడా బాగా. అది అప్పట్లోనే 75 రూపాయలు ఉన్నప్పుడు, అప్పట్లోనే 75 రూపాయలు అంటే ఐస్ క్రీమ్ ఎంత? 5 రూపాయలు, 5 పైసలు, 5 రూపాయలు. అది అప్పట్లో. ఏం దగ్గర దగ్గర 55 సంవత్సరాలు దాటిపోయింది నాకు. అది ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ కి రిటైర్మెంట్ ఉంటుంది? ఇంకొక నాకు 5 మీకని కాదు, లైక్ డ్యూరేషన్ ఉంటది కదా. 62. ఇప్పుడు మీరు కొత్తగా ఎక్కుతున్న వాళ్ళు డిపార్ట్మెంట్ లో కానీ, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సరే, మా వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ లో ఎక్కుతారంటే రిస్క్ ఉందా లేదా, మనకు ఓకే మంచిగా ఉంటది అనుకోవచ్చా, రిస్క్ ఉందంటారా కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కే వాళ్ళకి? ఇప్పుడు
చేసి పిల్లగాళ్ళు వేసుకుంటారు అంటే నేను ఒక మాట చెప్పాను అంటే ఇప్పుడు నా కింద చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పర్మనెంట్ అయినాయి కానీ ఎట్లయినా కొద్దిగా ఇబ్బందే. మా ఎప్పుడు ఒక 7 సంవత్సరాల వరకే ఎక్కినాం. తర్వాత మళ్ళీ ఒక బ్యాచ్ అయింది అట్లా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మీరనే కాదు, చాలా వరకు చాలా మంది స్తంభాల నుంచి కాలి చనిపోయి కింద పడి అసంటే ఇవ్వద్దు, ఎందుకంటే మేము అంటే మీరు చూసిరు కదా, అది వాళ్ళ ఫ్యామిలీలో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు ఎలా మేము కూడా వాళ్ళకు కూడా సహకరించినాం కానీ ఎంత సహకరించినా కూడా మనం ఇచ్చిన 10 రూపాయలు వాళ్ళకి ఏం సరిపోవు. ఏదో మన చేతనైంది మనం చేసినాం అప్పట్లో. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఇది ఈజీగా వస్తుంది, ఇది ఇన్ని లక్షలు వస్తున్నాయి అని అనుకుంటారు. సో మీ దానికి ఏం చెప్పాలనుకుంటారు? అది తప్పు. ఏదైనా వస్తాయి అనేది తప్పు పెట్టుకో, మనం ఊహించవద్దు. అది ఎప్పుడైనా వస్తుంది అనేది ఊహించవద్దు. మనం కష్టపడి బతకడం అంటే నేను వేరే ఉద్దేశం, అంటే నేను వేరే ఉద్దేశాన్ని కాదాడా, కానీ ఏదో మనకు వస్తుంది, మనం ఇవాళ జాబ్ వచ్చింది, అది వస్తే ఏమైనా పిల్లలు బతరు అని ఆ ఉద్దేశంగా రావద్దు. కష్టపడాలి, మనం బతకాలి. అది మనం కష్టపడితే గానీ మనకి ఏది రాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది అది. నిజంగా నేను చెప్తున్నా కదా, మనం కష్టపడాలి, జీతం అనేది మనకు తెలుస్తుంది. మరి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ మంచిది అంటారా, లేకపోతే ఏది ఏ వర్క్ అన్నా చేసుకొని బతుకోవచ్చు? ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా, డిపార్ట్మెంట్ కాదు, ఈ డిపార్ట్మెంట్ పక్కకు పెడితే మనకు హార్డ్ వర్క్ చేసుకొని, ఇప్పుడు లేబర్ వర్క్ చేసుకొని కూలి పని చేసుకొని బతికేటో చాలా మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఎట్లా అంటే ఒక ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ వెళ్తారు. సో వాళ్ళు బెటర్ అంటారా, గవర్నమెంట్ ఎంప్లాయీకి లైఫ్ బెటర్ అంటారా? నేను చెప్పానంటే అందరికీ వస్తుంది అనేది ఏముంది తప్పు. సరే, వాళ్ళు కష్టపడుతురు అనేది, వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు బతుకుతురు. అదే జాబ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కష్టపడితేనే బతుకుతురు, కానీ వాళ్ళది వాళ్ళ స్థాయినే ఉంటది, వీళ్ళది వీళ్ళ స్థాయిలోనే ఉంటది. అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరం ఒక్కటే. నా ఉద్దేశం అయితే అదే. ఇప్పుడు నా తమ్మునికే రావాలని గ్యారెంటీ అయితే లేదు కదా. వాడు ఏదో పని చేసుకొని వాడు బతనే ఉండు, వాని ఉద్దేశంగా వాడు బతుండు, నా ఉద్దేశం నేను బతున్నా. కాకపోతే సాధక బాధకాలలో ఇద్దరం కలిసిపోతున్నాం అంతే. అది సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అందరం కలిసిపోవటం మంచిది. ఇప్పుడు ఒకటి వృత్తిలో మీ స్తంభాలకి కింద పడతారు, చాలా వరకు జరిగినాయి, మనుషులు కూడా ఉన్నారు. కానీ అందులో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంటది? ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటాయి, ఫ్యామిలీలో బాధపడతారు. సో ఇవన్నీ అది జరిగినప్పుడే కానీ ఫ్యామిలీ ఉద్దేశంగా జరగనప్పుడు ఏది రాదు, జరిగినప్పుడే వస్తుంది. అది ఒక్కడు గుర్తుని పెట్టుకో, అది జరిగినప్పుడే. అది జరగనప్పుడు అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది జనార్దన్ గారి గురించి. నిజంగా నేను చెప్పేది, ఇప్పుడు జరగరాంది జరిగినప్పుడే మనకు ఇవన్నీ వచ్చాయి, జరగనప్పుడు మనకి ఇసుంటి రావు, సంతోషంగా ఉంటాం, అంతేనే కదా. అంతే. ఇప్పుడు వాళ్ళకి ఏం మీ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న అన్నిటిని బట్టి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికి? ఇప్పుడు జనరేషన్ కి, ఇప్పుడు కొత్త పిల్లలకి, ఇప్పుడు ఎవరైతే డిపార్ట్మెంట్ లో కొత్తగా ఎక్కుతున్నారు వాళ్ళకి ఒకటే ఒక సలహా. నేను ఒకటే చెప్తున్నా, వృత్తి విద్యంగా మంచిగా కాపాడుకొని చేసుకోవటం గొప్పతనం. ఇష్టం వచ్చినట్టు నేనే మొగొండని పోతే మాత్రం అది తప్పు.
నేను చెప్పేది అది. కానీ ఒకటే, పెద్దల్ని ఆక్రమించాలి, మనం వాళ్ళ తోటి మనం కూడా ముందుకెళ్ళాలి. పోతేనే బెటర్ అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం అయితే అది. అదే అర్థమైంది. ఇంకా సమస్యలు ఒకటేనే పెద్దలు లేని మనం ఇట్లా ఏం చేయలేదు, మనం మనం ఏది చేయకూడదు. పెద్దలతోటి ఏది ఉన్నా ఇప్పుడు గౌరవం ఇవ్వట్లేదు కదా పిల్లలు పెద్దలకి. దాని గురించి మీరేమనాలనుకుంటున్నారు? ఇప్పుడు పిల్లలు కన్నా పిల్లలు రాతలు అయితే మనం కనలేదే. నేను చెప్తున్నా, మోడుగా చెప్పిన ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా పిల్లలు పెద్దలకి గౌరవం ఇవ్వట్లేరు. ఒకప్పుడు నేనే చెప్పిన, పిల్లల్ని మనం కన్నాం గాని పిల్లలు రాతలు అయితే మనం కనలేదు. గుర్తుపెట్టుకోండి. ఇక నీవే కాదు, నేనే కాదు, ఉన్న పెద్ద మనుషులైనా కూడా అంతే. ఇక నేను బాగా చేత చెప్తా, ఇదే ఎక్కడైనా కూడా చెప్పన్నా కూడా చెప్తాడు. మాతోటి మాట్లాడడం మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. సంతోషమే, ఇస్తుంటే అటుగా ఏం లేదు. మనం కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళం. మనం మనం ఇస్తుంటే మనం సో మీరు 75 రూపాయల నుంచి చేస్తారన్నారు కదా, 75 నుంచి సాలరీ పెరగడానికి ఎంత టైం పట్టింది? టైం అంటే పట్టింది అందాజ ఒక 1 ఇయర్ 2 ఇయర్ అట్లా పడుతుంది. 10 సంవత్సరాల దానికి అదే ఉంది. 10 సంవత్సరాల దాకా 75 రూపాయలు. అప్పుడు అప్పుడు ఎట్లా అంటే కాంట్రాక్ట్ బేసిక్ కదా అవి. అప్పుడు అంతే. ఇక తర్వాత పర్మనెంట్ అయినాయి. ఓకే, పర్మనెంట్ అయిన తర్వాత మీ సాలరీ దన్న పెరుగుకుంటూ వచ్చినాయి అట్లా. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఇవాళ రేపు మనం అనుకుంటాం లక్షల్లో జీతం ఈజీగా అవుతుంది. ఏది ఈజీగా రాదు. ఎంతో కష్టపడితే, ఎన్ని సాక్రిఫైజెస్ ఇస్తే, ఫ్యామిలీతో స్ట్రగుల్ చేస్తే కానీ ఇవన్నీ రావు. సో ఇప్పుడు మనం మన జనరేషన్ లో మన ఫ్రెండ్స్ అనుకునేది ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఈజీగా థింక్ చేసి ఆలోచించి చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 1 lakh 2 lakh సాలరీ ఈజీగా వచ్చేస్తుంది. అది అంత ఈజీ కాదు. 1 lakh 2 lakh అంత ఈజీ కాదు. అంత అమౌంట్ సాలరీగా మీకు రావాలంటే అంత ఈజీ కాదు. ఎంతో స్ట్రగల్ చేస్తే కానీ ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు 75 నుంచి చేశారంటే వాళ్ళు ఎంత స్ట్రగల్ చేస్తే కానీ 30 years తర్వాత వాళ్ళకి 1 lakh అయింది. సో మనం ఆలోచించాలి అది కూడా. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే, ఒక రూపాయి అంటే వాల్యూ లేదు. ఒకప్పుడు ఒక రూపాయి అంటే ఒక 100తో సమానం. సో ఆ టైంకి ఈ టైంకి చాలా తేడా ఉంది. దానివల్ల మనకు అమౌంట్ రేంజ్ అనేది పెరిగింది తప్పించి వాల్యూ ఏం పెరగలేదు ఫ్రెండ్స్. సో మనం ఆలోచించాల్సింది ఒకటే, డబ్బుకి వాల్యూ ఉండాలి. బట్ ఎంత వరకు ఉండాలో అంతే లిమిట్ లో ఉంచాలి. అంతకంటే ఎక్కువ మనం డబ్బుకే వాల్యూ ఇస్తాం, మన ఫ్యామిలీ రిలేషన్స్ కి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వము, రిలేషన్స్ కి వాల్యూ మేము ఇవ్వము అంటే, సో మనం మనతో పాటు ఓన్లీ డబ్బు తప్పించి మనతో పాటు ఎవరు ఉండరు. అది ఎంప్లాయ్ అయినా కావండి, ఎంత హార్డ్ వర్కర్ అయినా కానివ్వండి, ఎవరైనా సరే మనతో పాటు ఓన్లీ డబ్బే ఉంటుంది, ఎవరు ఉండరు. ఇది ఒకటి శాశ్వతం కాదు. ఇది ఒకసారి ప్రతి ఒక్క నా ఫ్రెండ్స్ అందరూ ఆలోచించి చూడండి. మనకు డబ్బు శాశ్వతం కాదు. మనకు మన ఫ్యామిలీ ఎఫెక్షన్స్, మన ఫ్యామిలీ ఎథిక్స్ అన్ని చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఫాలో చేసుకుంటూ వస్తే గానీ మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉండలేము. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ అవి. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రాబ్లమ్సే మన లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. మన లైఫ్ లో ఇంకా చాలా ఉన్నాయి. మన ఫ్యామిలీ మనకు ఇంపార్టెంట్ అని ఆలోచిస్తే గానీ మనం ముందుకు వెళ్ళలేం. సో ఇవాళ రేపు 10 రూపాయలు లేని బయటికి కూడా పోలేని పరిస్థితి. అంటే నేనని కాదు, అందరం ఎవరైనా సరే. కానీ కనీసం జేబులో డబ్బులు ఉంటేనే బయటికి వెళ్ళగలుగుతాం. అయ్యాల రూపాయి లేకున్నా కూడా బయటికి పోయినాం. నిజంగా ఆ రోజులు అట్లా ఉన్నాయి. కానీ ఇవాళ లేవు అట్లా. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు కదా, మనుషులకు వాల్యూ లేదు కదా. సో మన ఇప్పుడు ఏమంటారు మీరు, డబ్బే అవసరం అంటారా, లేకపోతే మన ఫ్యామిలీ మన రిలేషన్స్ అవసరం అంటారా? రిలేషన్ మెయిన్. మనం అందరం సంతోషంగా ఉండాలనేది కోరుకుంటాం. అది మీరు కోరుకుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కదా అట్లా. ఇక ఇవన్నీ అంటే మనం ఏం చెప్తాం. మీరు ఒక మెసేజ్ ఇవ్వండి, ఇట్లా కాదు ఇట్లా ఉండాలంటే మరి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఒక్కటేనే,
ఒక్కడు బతికి బతుకుడు కాదు, నలుగురు బతికింది బతుకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు. నేనే కాదు, నా కుటుంబమే కాదు, మనందరం మంచిగా బతకాలని కోరుకుంటాం. అంతే అంతే అంటారు. సో ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ ఇక్కడ వరకు ఆపేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చేసుకుంటూ పోతే, ఇంకా ఆడుకుంటూ పోతే చాలా దగ్గర చాలా టాపిక్ ఉంది. సో స్టే ట్యూన్. మళ్ళీ మీ ముందుకి ఇంకో గెస్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అంటిల్ దెన్ స్టే ట్యూన్ గాయ్స్. అందరికి సంతోషంగా పెడుతున్నాను కానీ నిజంగా నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇగో అందరం బతికింది బతికే, ఒక్కడు బతికింది బతుకు కాదు. సో స్టే ట్యూన్ గాయ్స్. గుడ్ బై, గుడ్ నైట్.